భార్య భర్త అడుగు జాడల్లో నడవాలని అంటారు, కానీ ఒక భార్య చాలా సీరియస్ గా తీసుకుందండి. అసలు ఫాలో అయిపోతూనే ఉంది. మనం కూడా ఆమెని ఫాలో అవుతాం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ ఎన్ఎస్టీ. శృతి ఏంటండి? ఆఫీస్కి వెళ్తాను, ఎదురురా. ఒక 5 minutes ఆగండి, కిచెన్ పని. ఎప్పుడు చూడు 5 minutes కిచెన్ పని. ఎవరు ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? హలో, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? మా ఆవిడ ఇంట్లో ఉంటుంది, చేద్దని చెప్పా కదా. హైదరాబాద్ దిగిపోయావా? ఎప్పుడు? దండం పడదానే, ఇంటికి రావద్దు. దాన్ని ఏదో విధంగా మేనేజ్ చేసి బయటికి పంపించి నేను పిలుస్తాను ప్లీజ్. అప్పుడు ఎక్కడో తగలాడు. శృతి ఎక్కడమ్మా? రా తల్లి, నువ్వు ఎదురు వస్తారు కానీ ఆఫీస్కి వెళ్ళాం కదా. ఏంటి ఇంత లేటు? సారీ అండి, కిచెన్ పని ఉంది, చూసుకొని వచ్చాను. సరే, రేపు ఎల్లుండి ఎలా సాటర్డే సండే వీకెండ్ కాబట్టి మీ ఇంటికి వెళ్ళొచ్చు కదా పాపం. వెళ్తానండి, నేను చాలా రోజులైంది, ఇంటికి వెళ్తా. రేపు టికెట్ బుక్ చేయమంటావా? వద్దండి. ఎందుకు వద్దు? వద్దు అంటే నేను నెక్స్ట్ మంత్ వెళ్తాను. ఇప్పుడు బాగా ఎండలకండి వడదెబ్బలు తగిలేస్తాయి కదా, మరి రోజు మీకు పొద్దున్న వడలు ఎవరు వేస్తారు? సరే నెక్స్ట్ మంత్ వెళ్దు కానీ ఎదురు రా, ముందు ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోయింది అర్జెంట్ గా. రండి. ఐడియా అంటే ఈ మధ్య ఐడియా కొత్త సిమ్లు పెట్టాడు, చాలా బాగున్నది, నెట్వర్క్ కూడా బాగుంది. నాకు సిమ్ తీసుకోండి, రోజు మా అమ్మ నాతో మాట్లాడు. నువ్వు జాగ్రత్తగా వెళ్తా, లోపలికి వెళ్ళమ్మా బంగారం. జాగ్రత్త అండి. అలాగే తల్లి, నువ్వు వెళ్ళమ్మా. నన్ను గుర్తు పెట్టుకోండి. అలాగే అమ్మా. పో. అదేంటండి మీరు ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడు ఎందుకు వచ్చేసారు? నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? ఇప్పుడే కదా మా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాను, కాఫీ తీసుకుని రా. లేదండి, ఇప్పుడు నేను ఎదురొచ్చాను, మీకు బొట్టు పెట్టాను. బొట్టు మీద బొట్టు ఉంటే బొట్టు ఉండదా? ఇక్కడ ఉందా బొట్టు? లేదండి. ఒక మీద ముద్దు పెడితే లిప్స్టిక్ ఉందా? మరి ఎక్కడికి వెళ్ళా? ఇప్పుడే లోపల నుంచి వచ్చాను, కాఫీ తీసుకొని రా. లేదండి, మీరు ఇప్పుడు నేను పంపించాను కదండి, మీరు వెళ్ళారు కదండి. ఏమైంది తల్లి నీకు? రాత్రి ఏ సినిమా చూసావు? నేను ఆర్యా 2 చూసాను. చెప్పాను చూడద్దు అలాంటి సినిమాలని. అందులో హీరోయిన్ కూడా హాలోసినేషన్ అని చెప్పని అలాగే ఉంది. నువ్వు అలాంటి సినిమాలు చూస్తే ఇలాగే హాలోసినేషన్ లో ఉంటావు. అంటే ఏంటండి? హాలోసినేషన్ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనుకోవడం మాట. సరేనా? నువ్వు వెళ్ళి కాఫీ తీసుకుంటా. మీరు ఎక్కడే ఉన్నారు కదా. నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు. సారీ అండి. ఏం కావాలి మీకు? కాఫీ తీసుకుంటారా? కాఫీ పోయిల్. ఏమండి చూడండి, ఏమండి ఇదిగోండి కాఫీ. కాఫీ ఏంటమ్మా? నేను టీ తీసుకుని రమ్మను తల్లి. లేదండి, మీరు కాఫీ చెప్పారండి. టీ చెప్పాను బంగారు. లేదండి, మీరు కాఫీ అని నిన్నానండి. ఏమైందిరా తల్లి నీకు? ఏమవుతుంది ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నావు? రాత్రి 6 తర్వాత ఇంకేం సినిమా చూసావు? గజనీ చూసావా? నేను చెప్పాను నీ గజనీలు 6 లాంటివి చూడద్దే అని చెప్పని. అంటే తెలుగులో అర్థం అవ్వలేదని చెప్పి తమిళ్లో చూసాను. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వద్దండి. ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు టీ చెప్పారు కదా. నేను టీ చెప్పాను, నాకు తెలుసు. నేను కావాలండి టీ. వెళ్ళు, టీ తీసుకుంటా పోయిలు. ఏమండి టీ చెప్పారు మీరు? చిచ్చి నీకు కావాలండి. ఎప్పుడు వచ్చావే? కూర్చో, తగలాడు. ఏం నువ్వు ఈ టైంలో వచ్చావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను మా ఆవిడనప్పుడు రావద్దే అని చెప్పని? సరే ఊరుకో, తగలాడు. శృతి ఏమండి తెస్తానండి టీ. ఇదిగోండి టీ. ఏమండి నేను మీకు ఒకటి అడిగినా? ఏంటి? పక్కన మీరా మీకు ఎవరైనా కూర్చున్నట్టు అనిపిస్తుందా? ఎవరు లేదే. ఎవరున్నారు? నాకేం కనపడలా. నిజంగా లేదని కనపడలా. అవునా? అవును. కాదండి, ఎవరు ఉన్నారు అనిపిస్తుందండి. ఎవరు లేరు తల్లి అక్కడ. ఉన్నారు, కరెక్ట్ గా చూడండి. ఎక్కడ లేరమ్మా, చూడు ఎక్కడున్నారు. ఎక్కడ లేరుగా. ఎక్కడ ఉంగుంటుందండి. ఒంగోడు లేదు. ఎక్కడ ఉంగుంటుంది? అదండి. లేదమ్మా. లేదండి. ఏం కాళ్ళు లేపింది? ఎవరున్నారు ఇక్కడ? అదిగోండి మంచం కింద దూరేస్తుందండి. రష్మి సీట్ దగ్గరికి వెళ్ళిందండి. రష్మి సీట్ ఎక్కడ ఉంది? అదేదో సోఫా వేస్తారు అక్కడ. ఏమండి ఉందండి, పింక్ కలర్ డ్రెస్ వేసుకుందండి. ఏమైంది తల్లి? ఇంకేం సినిమాలు చూస్తున్నావు నువ్వు?
నేను మీకు తెలిసేసింది. నీకు చెప్పాను ఇలాంటి సినిమాలు చూడొద్దే, ఎందుకే ఉన్నది మర్చిపోతావు అని చెప్పాను. సరేనా, లోపలికి టిఫిన్ తీసుకుంటా. సరేనండి, పో. నేను గుడికి వెళ్తాను. సరే, అగో పక్క వీధిలోని వినాయకుడి గుడి ఉంది, అక్కడ భజన చేస్తున్నారంటే వెళ్ళి అక్కడ భజన చేసుకుని ఇక్కడ భజన చేస్తాను. ఎందుకండి, ఇద్దరం వెళ్ళి అక్కడే భజన చేసుకోవచ్చు. లేదు, ఎవరి భజన అడి చేసుకో, నీ భజన నువ్వు చేసుకుని ఆ భజన నేను చేసుకుంటా. ఇక్కడ అందరు ఇక్కడ ఉంటే మా పల్లెలు అవుతాయి. ఏమండి ఏమండి, కొబ్బరికాయ మర్చిపోయానండి. కొనుక్కోవచ్చు అక్కడ. లేదండి, ఇంట్లో ఉంది కానీ కొబ్బరికాయ. సరే, పోయి తీసుకో. తీసుకుంటానండి. థ్యాంక్స్ అండి. ఏమండి, ఏమైంది? కొబ్బరికాయ కింద ఉంది కదండి, నేను ఒంగోకుంటే నా చేతులకు వచ్చేసిందండి. సవాలే వస్తా తల్లి. లేదండి, కొబ్బరికాయ వచ్చిందండి చేతిలోకి. లేదు బంగారం, పడిపోతే నేనే తీసిచ్చానమ్మా. లేదండి, నువ్వు గుడికి వెళ్ళాలి, అన్ని సెట్ అయిపోతాయి. ఎందుకు నీకేం ప్రాబ్లం? డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలా? లేదండి, ఊరికనే అన్న, మీరే ఇచ్చారు. ఏమైందండి? ఎవడే ఆడు? ఎవరండి? ఎక్కడండి? ఇదిగోనే ఇక్కడ ఉన్నారు కదా. నాకేం కనిపించట్లేదండి. అదిగోనే ఎదురుగానే ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదండి. ఏమర్థం అప్పుడు ఏంటి? ఇదిగోనే కళ్ళ మీద కనపడతాడు కదా. ఎక్కడున్నాడండి? అదిగోవే. ఏమైంది నాన్న? ఆర్ యు ఓకే? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా. ఎక్కడన్నా? ఇక్కడ మీకు అమ్మాయి కనిపిస్తుందా? అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడ. అబ్బాయి ఎక్కడ నాన్న? నాన్న, నీకు ఎవరైనా అరుస్తున్నట్టు, ఎవరిని ఎవరు తడుముతున్నట్టు, వాళ్ళని కొడుతున్నట్టు ఏమైనా వినిపిస్తుందా నీకు? అయ్యో, నా భర్త నాకు దక్కలో లేడు. మామూలు యాక్టింగ్ చేయట్లేదు కదా ఇద్దరు. చెప్పరా, ఎవరిది? ఎవరిది? బెంగళూరుకి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం సెట్ చేసుకున్నానే కదా. ఊరే నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఒకదాన్ని సెట్ చేసుకున్నాను, దాన్ని సెట్ చేసుకుంటానని చెప్తే నేను వేరే సెట్ చేసుకుని నేను దాన్ని సెట్ చేసాను కదా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బెంగళూరు. ఎలాగొచ్చావు? ఫ్లైట్ లో. ఇప్పుడు కరెక్ట్ చెప్పు. బెంగళూరులో భాషలు దొంత. బెంగళూరులో పని మనిషివి. మైడియాలో సెట్ అయ్యాడు. నీ ఇంటిని తోమే పెళ్ళం వద్దు కానీ భాషలు తోమేది కావాలరా నీకు? ఏ సంసారంలో చాలు, వదిలే 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 వదిలే. నా బాల్య మిత్రుడు వచ్చేది సరిపోయింది, లేకపోతే మొత్తం ఇల్యూసినేషనే. అమ్మా సంసారం జాగ్రత్త, చాలా మొగులు ఉంటారు. ఇల్యూసినేషన్ పెట్ట. రోజా గారు, సీను చాలా అందంగా ఉన్నా అమ్మాయి గెటప్ లో. సుధీర్ పాపను నువ్వు తీసుకున్న గోట్లో నువ్వే పడ్డావు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది?